నమస్కారం. ఈనాటి ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం మన అందరి ఉనికికి సంబంధించిన ఒక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన కథను మాట్లాడుకోబోతున్నాం. అదే మానవ డిఎన్ఏ మరియు అందులో జరిగే జెనెటిక్ మ్యూటేషన్స్. వినడానికి కొంచెం సైన్స్ క్లాస్లా అనిపించినా నమ్మండి, ఇది నిజంగా ఒక థ్రిల్లర్ లాంటి సబ్జెక్ట్. ముందుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ప్రారంభిద్దాం. మన మానవ జన్యువులు అంటే మన జీనోమ్ పూర్తిగా 100% స్వచ్ఛమైన మనిషిదే అని ఒక సాధారణ భ్రమ అందరిలో ఉంటుంది. కాని వాస్తవానికి మన జీనోంలో ఒక పెద్ద భాగం అసలు మనిషిదే కాదు. వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది 100% నిజం. షాక్ అవ్వకండి కాని మన డిఎన్ఏలో అక్షరాల 8% నేరుగా పురాతన వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచే వచ్చింది. అంటే టెక్నికల్గా చెప్పాలంటే మనం ఒక 8% వైరస్ అన్నమాట. ఇది మన హ్యూమన్ బయాలజీకి సంబంధించిన ఒక పచ్చి నిజం. ఇక అసలు విషయానికొస్తే ముందుగా మన డిఎన్ఏ సూక్ష్మ నిర్మాణం అంటే కణాల లోపల ఈ బ్లూ ప్రింట్ ఎలా అమరి ఉంటుందో చూద్దాం. దీన్ని ఊహించుకోవడానికే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కంటికి కూడా కనిపించని ఒకే ఒక కణం నుండి ఈ డిఎన్ఏను పూర్తిగా బయటికి తీసి విప్పితే అది దాదాపు 2 మీటర్ల పొడవుంటుంది. 2 మీటర్లు అంటే ఒక మనిషి ఎత్తుకంటే ఎక్కువే కదా. అంత పొడవైన దారం ఆ చిన్న కణంలో ఎలా ఇమిడిపోతుందో ఆలోచించండి. దీని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక పొడవైన దారాన్ని తీసుకుని మెలికలు తిప్పుతూ పోతే ఏమవుతుందో ఊహించుకోండి. అది చిన్న చుట్టులుగా, మళ్ళీ ఆ చుట్టలు మరిన్ని చుట్టులుగా అంటే కాయిల్స్ ఆఫ్ కాయిల్స్గా మారుతుంది కదా. సరిగ్గా మన డిఎన్ఏ కూడా ఇలాగే ప్యాక్ చేయబడుతుంది. అలా ప్యాక్ అయిపోయి కేవలం 6 మైక్రాన్ల స్థలంలో ఉండే సెల్ న్యూక్లియస్లో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. అద్భుతమైన ఇంజనీరింగ్ కదూ. సరే, ప్యాకింగ్ గురించి చూసాం కదా. ఇప్పుడు అస్సలు ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ అంటే మన డిఎన్ఏ మాన్యువల్లో వచ్చే తప్పులు ఎలా జరుగుతాయో అర్థం చేసుకుందాం. చాలామంది మ్యూటేషన్ అనగానే ఏదో పెద్ద హానికరమైన రాక్షసుడు అని భయపడిపోతారు. కాని వాస్తవానికి మన డిఎన్ఏ అనే ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో 3 బిలియన్ల అక్షరాలుంటాయి. మన కణాలు ప్రతిరోజూ వాటిని కాపీ చేస్తూ ఉంటాయి. అలా ఫాస్ట్గా కాపీ చేసేటప్పుడు దొర్లే చిన్న చిన్న అక్షర దోషాలు లేదా ప్రమాదరహిత టైపోస్ మాత్రమే ఈ మ్యూటేషన్లు. అంతే తప్ప అవేవో డేంజరస్ గ్లిచెస్ కాదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఇలాంటి సూక్ష్మమైన టైపోలు మన కణాల్లో రోజుకు 100కు పైగా సార్లు జరుగుతూనే ఉంటాయి. ఇవి సాధారణంగా కణాలు కాపీ అయ్యేటప్పుడు జరిగే తప్పుల వల్ల రావచ్చు, లేదా సూర్యుడి నుండి వచ్చే యూవీ రేడియేషన్ వల్ల డిఎన్ఏకు తగిలే వడదెబ్బలు, రసాయనాలకు గురికావడం, పురాతన మరియు ఆధునిక వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఇవి జరుగుతాయి. అయితే మన బాడీ ఎప్పటికప్పుడు వీటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్కొద్దాం. ఈ జెనెటిక్ టైపులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు ఇవి 2 అంచుల కత్తిలాగా ఊహించని అద్భుతమైన ఫలితాలనిస్తాయి. దీన్నే సైన్స్ భాషలో యాంటగోనిస్టిక్ ప్లియోట్రాపీ అంటారు. పేరు కొంచెం కష్టంగా ఉన్నా దీనర్థం చాలా సింపుల్. ఒకే ఒక మ్యూటేషన్ మనకు ఏకకాలంలో ఒక పెద్ద ప్రయోజనాన్ని అలాగే ఒక నష్టాన్ని కూడా కలిగిస్తుంది. అంటే మనుగడకు అత్యంత ఉపయోగపడుతూనే ఆరోగ్యపరంగా కొంత హాని కూడా చేయొచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే సికిల్ సెల్ మ్యూటేషన్. ఒక వ్యక్తికి ఈ మ్యూటేషన్ తాలూకు 2 కాపీలు వారసత్వంగా వస్తే అది తీవ్రమైన రక్త సంబంధ వ్యాధిని కలిగిస్తుంది. కాని విచిత్రమేంటంటే అదే జన్యువు కేవలం ఒకే ఒక్క కాపీని పొందితే చాలు, ప్రాణాంతకమైన మలేరియా వ్యాధికి వ్యతిరేకంగా దాదాపు 93% వరకు అద్భుతమైన రక్షణ కవచం దొరుకుతుంది. చూశారా ప్రకృతి ఎంత విచిత్రంగా పనిచేస్తుందో. ఇక కొన్ని మ్యూటేషన్లైతే అక్షరాల సూపర్ హ్యూమన్ లక్షణాలను ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ LRP5 జన్యువులో మార్పు వల్ల ఎన్నటికీ విరగని అత్యంత దృఢమైన ఎముకలు వస్తాయి. అలాగే టెట్రాక్రోమసీ అనే మ్యూటేషన్ ఉన్నవాళ్లు సాధారణం కంటే లక్షలాది అదనపు రంగులను స్పష్టంగా చూడగలరు. ఇక మార్ఫన్ సిండ్రోమ్ ఉన్నవాళ్ల బాడీకి రబ్బర్ లాంటి విపరీతమైన ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అయితే ఇందాక అనుకున్నట్లు ఇవన్నీ 2 అంచుల కత్తులే, కాబట్టి వీటితో పాటే కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. సరే, ఇప్పుడు మళ్లీ మనలోని పురాతన వైరల్ దండయాత్రల గురించి, అవి మనకిచ్చిన అత్యవసర లక్షణాల గురించి మాట్లాడుకుందాం. మిలియన్ల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు భయంకరమైన రెట్రోవైరస్ మహమ్మారి బారిన పడ్డారు. కాని ఆ వైరస్లు చాలా తెలివిగా తమ జెనెటిక్ కోడ్ను మన పునరుత్పత్తి కణాలలో
అంటే గుడ్డు మరియు స్పర్మ్ కణాలలో శాశ్వతంగా పొందుపరిచి వెళ్ళిపోయాయి. వీటినే మనం హ్యూమన్ ఎండోజీనస్ రెట్రోవైరస్లు లేదా షార్ట్గా హెచ్ఈఆర్వీస్ అంటాం. అప్పటినుండి అవి తరం నుండి తరానికి పాసవుతూనే ఉన్నాయి. ఇక్కడ నిజంగా మైండ్ బ్లోయింగ్ విషయం ఒకటి గమనించవచ్చు. ఈరోజు మనం మన మెదడులో దీర్ఘకాలిక జ్ఞాపకాలను అంటే లాంగ్ టర్మ్ మెమరీస్ను ఏర్పరచుకోవటానికి కారణమేంటో తెలుసా? అలాగే తల్లి గర్భంలో పిండం ఆరోగ్యంగా పెరగడానికి అత్యంత అవసరమైన ప్లాసెంటా డెవలప్ అవ్వడానికి కారణమేంటో తెలుసా? ఇవి రెండూ కూడా ఆ పురాతన వైరల్ కోడ్ వల్లే సాధ్యమవుతున్నాయి. వాట్ అ ప్లాట్ ట్విస్ట్ కదూ! చాలా కాలం వరకు ఈ వైరల్ జన్యువులన్నీ మన బాడీలో ఏ పనికిరాని చెత్తలాంటివి అనుకునేవారు. కానీ అసలు విషయమేంటంటే అవి మన ఆధునిక మానవ అభివృద్ధిని యాక్టివ్గా కంట్రోల్ చేసే చిన్న చిన్న జెనెటిక్ స్విచ్చులుగా పనిచేస్తున్నాయి. అంతేకాదు, కొత్త ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షించే ఇమ్యూనిటీని కూడా ఇవి బూస్ట్ చేస్తున్నాయి. ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఇక చివరిగా అసలే ఈ జన్యులోపాలు మానవజాతి మనుగడను ఎలా శాసిస్తున్నాయో చూద్దాం. ఇప్పటిదాకా మాట్లాడుకున్న దాన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మ్యూటేషన్స్ అంటే కేవలం జీవసంబంధమైన లోపాలు లేదా గ్లిచెస్ కాదు. నిరంతరం మారుతున్న వాతావరణాలకు మనుషులు అలవాటు పడటానికి అంటే అడాప్ట్ అవ్వడానికి ప్రకృతి ఇచ్చిన ఒక అల్టిమేట్ సర్వైవల్ టూల్ ఇది. మానవ పరిణామాన్ని ముందుకు నడిపించే అత్యంత ముఖ్యమైన ఇంజిన్ ఇవి. ఒక్కసారి ఊహించండి, అప్పుడప్పుడు మన జన్యువుల్లో ఇలాంటి మ్యూటేషన్స్ జరిగి మనకు కొత్త లక్షణాలు రాకపోయి ఉంటే పరిణామ క్రమం అంటే ఇవల్యూషన్ అసాధ్యమయ్యేది. ఏవి లోపాలని, ఏవి భయంకరమైన వైరస్ దాడులని మనం ఇన్నాళ్లు అనుకున్నామో అవే నిజానికి ఈరోజు మన మానవ మనుగడకు ఇంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ని ఇచ్చాయని ఈ ఎక్స్ప్లెయినర్ నిరూపిస్తోంది. సో ముగించే ముందు ఒక క్రేజీ థాట్తో ఆలోచిద్దాం. పురాతన వైరస్లు మరియు ఇలాంటి జన్యుపరమైన చిన్న చిన్న టైపోలు కలిసి ఈనాటి మానవజాతిని నిర్మిస్తే ఇక్కడ నుండి 1,000,000 సంవత్సరాల తర్వాత అసలు ఈ హ్యూమన్ బయాలజీకి సంబంధించిన టైం క్యాప్స్యూల్ ఎలా ఉండబోతోంది? భవిష్యత్లో మన డిఎన్ఏలో ఇంకెన్ని వింతైన సూపర్ ఫీచర్స్ వస్తాయో కదా! ఒక్కసారి ఆలోచిస్తేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం.